చెప్పింది. వి ప్రకాష్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన ఇప్పటివరకు కేసీఆర్ తో మీటింగ్ లో ఉండి బయటకు వచ్చి మన కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. ఏంటి సార్, ఇప్పుడు ఒకటి హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. ఇప్పుడు 15-16 అనుమతులు కావాల్సి ఉంటుంది ఇటువంటి భారీ ప్రాజెక్టులకి. ఇప్పుడు వచ్చింది ఏ అనుమతి? ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సా? కాదండి, ఇది ఏ రకమైన దానికి వాల్యూ లేదు. కట్ అవుతుంది మీ వాయిస్. చెప్పండి. దీనికి లేదు, ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఇంటర్ స్టేట్ వాళ్ళకు ఐడియాలజీ గురించి ఇచ్చే రైట్స్ లేవు. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇచ్చారు, సిడబ్ల్యూ క్లియరెన్స్ ఏం చేయలేదు. ఇది ఎందుకంటే ఫీజిబిలిటీ ఉందన్నారు. ఇది ఎందుకు తెప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు? సాధారణంగా హైడ్రాలజీ వాళ్ళు ఇస్తారు దానికి సంబంధించింది. హైడ్రాలజీ వాళ్ళు ఇవ్వకుండా ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. సిడబ్ల్యూసీ లో 2 వింగ్స్ ఉంటాయి. ఇంటర్ స్టేట్ వాళ్ళకి సంబంధం లేదు, అది హైడ్రాలజీ వాళ్ళకి సంబంధం. రెండవది ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇదివరకే ఆబ్జెక్షన్ చేసింది ఒక కొద్ది నెలల కింద, ఈ 2025 లోనే. మా గోదావరిలో మిగులు జలాలు ఉంటే కనుక వాడుకునే హక్కు మాకు కూడా ఉంది. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ దగ్గర మిగులు జలాలు నికర జలాలు అని అనుకోలేదు, మొత్తం జలాల మీద పంపిణీ జరిగింది. కాబట్టి మా పై రాష్ట్రాలు, ఇప్పుడు 7 రాష్ట్రాలు ఉంటాయి మా గోదావరికి, అందరూ కూడా మిగులు జలాల మీద హక్కులు కోరుతారు. అది నిలబడదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఇంటర్ స్టేట్ కేవలం. ఎందుకు మరి హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బనకచర్లకు అనుమతులు వచ్చేసాయి, మొత్తం అయిపోయింది అదైపోయింది అన్న విధంగా మాట్లాడారు? నేను అది ఫాలో కాలేదండి, నేను చూడలేదు కూడా హరీష్ రావు గారి ప్రెస్ మీట్. బట్ ఆయన ఇంకేమన్నా వేరే ఆధారాలనేమో తెలియదు. బట్ బనకచర్ల కోసం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు కొంత సానుకూలంగా ఉన్నదనేది మాత్రం చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ది వేల ఈ పర్మిషన్ తీసుకొచ్చుకోవడం అనేది. ప్రకాష్ గారు, ఇప్పుడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అనుమతులు జారీ చేశారని, తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే అనుమతి ఇచ్చారని హరీష్ రావు మెన్షన్ చేస్తున్నారు కదా. మరి తెలంగాణ ఆమోదం లేకుండా సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వడం సాధ్యమా? 2 రాష్ట్రాల అనుమతి కంపల్సరీ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పింది నిజం. ఇంటర్ స్టేట్ వాళ్ళు కూడా తెలంగాణ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఈ మాత్రం కూడా ఇవ్వడానికి లేదు. యాక్చువల్ గా వాళ్ళకి ఇచ్చే అథారిటీ కూడా కాదు అది. సిడబ్ల్యూసీ లో ఉన్న హైడ్రాలజీ వాళ్ళు ఇవ్వాల్సింది ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. అది పూర్తిగా ఇంటర్ స్టేట్ అనుమతి వేరే, హైడ్రాలజీ అనుమతి వేరే, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వేరే, తర్వాత ఏంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో రిలేటెడ్ అనుమతి వేరే, ఎన్విరాన్మెంట్ వేరే, ఫారెస్ట్ క్లియరెన్స్ వేరే, 17-16 అనుమతులు ఉంటాయి కదా. టెక్నికల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వేరే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. అన్నిట్లో ఏది రాలేదండి. ఇది కూడా ఏంటంటే ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇవ్వడం కూడా, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు దాన్ని అపోజ్ చేస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడకుండా, తెలంగాణతో మాట్లాడకుండా, మహారాష్ట్రతో మాట్లాడకుండా ఇట్లా వాళ్ళు ఇవ్వడం అనేది చట్టబద్ధం కాదు, అది చట్ట వ్యతిరేకమైన అనుమతి. అయితే హరీష్ రావు ఒక పాయింట్ చెప్పారు, ఇంతకుముందు గోదావరి నుంచి కృష్ణాకు వాటర్ డైవర్ట్ చేస్తే కృష్ణా బేసిన్ లో ఉన్న రాష్ట్రాలకి వాటా ఇవ్వాలి. కృష్ణా బేసిన్ లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, 3టికి ఇవ్వాలి. ఇప్పుడు గోదావరి, అందుకనే తెలివిగా గోదావరి నుంచి పెన్నా బేసిన్ పెట్టారు. పెన్నా బేసిన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ తప్ప కర్ణాటకకు ఉందా లేదనుకుంటా. కాదు నాకు చెప్పనియండి. ఇదేంటంటే ఇప్పుడు ఇట్లా అక్విడిక్ట్స్ కట్టి కృష్ణాలో కలపకుండా 2 అక్విడిక్ట్ల ద్వారా గోదావరి నుంచి డైరెక్ట్ పెన్నాకు, అంటే పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోవడం ఏదైతున్నదో, ఇది ఎగువ రాష్ట్రాలు కృష్ణాలో కనుక గోదావరి నీళ్లు కలిస్తే మాకు ప్రపోర్షనేట్ గా బచావ్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారము గతంలో ఏదైతే 80 టీఎంసీలు కలిపినందుకే 45 టీఎంసీలు తెలంగాణ, 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ కనుక 200 టీఎంసీలు తీసుకపోతే 80 టీఎంసీలకు ఎట్లయితే ప్రపోర్షనేట్ ఇచ్చారో మాకు అట్లా ఇవ్వాలి అని పై రాష్ట్రాలు అబ్జెక్షన్ చేశాయి, ఈ మహారాష్ట్ర అండ్ కర్ణాటక. అందుకని ఏం చేశారు, మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అక్విడిక్స్ కట్టారు, మేము కృష్ణలో కలపట్లేదు అని. అయితే అది వేరే ఇష్యూ. పెన్నాలో కలిపినా పెన్నా కూడా కొంచెం కర్ణాటక ఉంటది, ఎందుకంటే పెన్నా పుట్టేది చిక్బళ్ళాపూర్, నంది హిల్స్ లో. అది వేరే ఇష్యూ. మళ్ళా అంటే పెన్నాల కింద వాడుకుంటున్నారు కదా, పెన్నా నీళ్లు పైనుంచి వచ్చే నీళ్ళని కాదు కదా. అవును, కాబట్టి అంతే కదా, పైనుంచి వచ్చే నీళ్ళని కాదని అంటారు. సముద్రంలో కలిసే వృధా జలాన్ని వాడుకుంటాం పోలవరం తర్వాత అని చెప్తున్నారు. అంటే అక్కడ ట్రిబ్యునల్ రాలేదు. వాళ్ళు ఒకవేళ ట్రిబ్యునల్ కావాలని అడిగినప్పుడు ఈ సమస్య వస్తుంది పెన్నా. ఎందుకంటే చాలా చిన్న 90 టీఎంసీలే దాన్ని మొత్తం బారేది. అందుకని అది కర్ణాటకలో కూడా మనకు అనంతపూర్ బార్డర్ లో అది కలుస్తుంది కాబట్టి పెద్దగా కర్ణాటకలో ఆయకట్టు ఉండదు. ఇక్కడ మాత్రం దీనిలో కొన్ని చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ కర్ణాటక నుంచి వచ్చి పెన్నాలో కలుస్తాయి.
అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఇది అట్లా కాదు, ఇది మేజర్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే గోదావరిలో ఉన్న మిగులు నీళ్ల మీద పై రాష్ట్రాలు అన్ని కూడా అభ్యంతరం చెప్తున్నాయి. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్లో ఒప్పందాలు చేసుకున్నాము, అప్పుడు అన్ని నీళ్ల గురించి కంబైన్డ్ గానే మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు మిగులు జలాలు ఎన్నున్నా కేవలం టర్మినల్ స్టేట్ అని చెప్పి ఆంధ్ర ఒకటే వాడుకోవడం కుదరదు, మహారాష్ట్ర కూడా కావాలంటుంది. ఎక్కడైతే మా గోదావరి నది పుడుతుందో మహారాష్ట్ర కూడా మాకు నీళ్లు కావాలంటుంది. అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలు అడుగుతాయి, ఛత్తీస్గఢ్ అడుగుతుంది, ఒరిస్సా అడుగుతుంది, మిగతా రాష్ట్రాలన్నీ కూడా అడుగుతాయి. కాబట్టి ఇల్లల్కగానే పండగ కాదనేది చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. ఇది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. సో అంత ఇబ్బంది ఏం లేదు. ఎంత ఇప్పుడు హరీష్ రావు అనుకుంటున్నట్టుగా లేకపోతే తెలంగాణ అనుకున్నట్టుగా పెద్దగా దీని గురించి అంత ఈజీ కాదు. లేదు తప్పకుండా ప్రమాదం ఉంది. ఏంటంటే ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఈ రకంగా అనుమతులు ఇవ్వడం అనేది ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది హరీష్ రావు గారి ప్రశ్న. అంటే రేపు ఇట్లాగే మిగతా అనుమతులు కూడా తీసుకుంటారా, మరి మిగతా స్టేట్స్ బుల్డోజ్ చేస్తారా? ఈ స్టేట్స్ అన్నిటికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి ఎవరి అనుమతి లేకుండా ఆ రకంగా ఇవ్వడం అనేది, ఎవరి ఆమోదం లేకుండా ఇవ్వడం అనేది కరెక్ట్ కానది హరీష్ రావు గారి ఆందోళన. దానిలో పూర్తిగా న్యాయం ఉన్నది. 100% హరీష్ రావు గారితో నేను ఏకీభవిస్తాను. కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాం, జనవరి 5వ తేదీన చీఫ్ జస్టిస్ కోర్టులో విచారణకు వస్తుంది బనకచర్ల మీద అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన రిలీజ్ చేశారు. ఏ ప్రతిపాదన, పాత ప్రతిపాదన బనకచర్లది, కొత్త ప్రతిపాదన నల్లమల సాగరా లేకుంటే కృష్ణా లింకా? ఆ విషయం స్పెసిఫిక్ గా చెప్పలేదు, బట్ బనకచర్ల అనే మాటనే అన్నారు ఆయన. ఒకవేళ అది కనుక పాత దాని మీద వేస్తే ఇన్ఫెక్షన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వదులుకున్నారు, ఆలోచన లేదు ఇప్పుడు. మేబీ అయ్యే కూడా ఇవ్వచ్చు, ఏముంది ఇంటర్వ్యూ అప్లికేషన్ చేంజ్ చేయొచ్చు దాని బదులు. అంటే మళ్ళీ వీళ్ళు మాడిఫై చేసేయాలి, ఆ పాత పద్ధతి కాకుండా నల్లమల సాగర్ వాళ్ళ దానిలో అయితే దిస్ షోస్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ అగ్రెసివ్లీ ఫైటింగ్ అగేన్స్ట్ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అండ్ వాట్ హరీష్ రావు సెట్ టు ద ప్రెస్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ అని ఆయన ప్రెస్ రిలీజ్ లో చెప్పారు. ఇప్పుడు ఆయన హరీష్ రావు సపోర్ట్ చేయాలి, పిటిషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. అయితే ఒకటి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, జనవరి 5వ తేదీన విచారణకు వస్తుంది, మేము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాం, ఇంకా మమ్మల్ని ఎందుకు మా చిత్తశుద్ధిని శంకించడం అని అంటున్నారు. ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ చెప్పాలి కదా. ఇప్పుడు ఇంటర్ స్టేట్ వాళ్లకు, సిడబ్ల్యూసీ వాళ్లకు మా ఆమోదం లేకుండా మీరు ఎట్లా క్లియరెన్స్ ఇస్తారు? ఈ 200 టీఎంసీలకు గోదావరి నుంచి తీసుకోవడానికి వెసులుబాటు ఉంది అని చెప్పి ఇవాళ ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. ఇది మా హక్కులను ఉల్లంఘించారని చెప్పి సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయాలి, దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పాలి, ఇంటర్ స్టేట్ మీటింగ్ పెట్టమని చెప్పాలి ఆ సంబంధిత రాష్ట్రాలన్నిటితోని. ఏది లేదు చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు లోనై కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తుందంటే అట్లా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయాల్సిన పని హరీష్ రావు చేశాడు. వీళ్ళకు నీళ్ల మీద సోయి లేదు భరత్ గారు, రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. ఒకవేళ ఏమన్నా సోయి ఉంటే చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు తప్ప వీళ్ళు ఆదిత్యనాథ్ దాస్ గారు మీరు అన్నారు ఇందాక, వారు ఆంధ్ర కాదు తెలంగాణ కాదన్నారు, కానీ వారి జీవితకాలం అంతా ఆంధ్రలో తెలంగాణలో పనిచేశారు. ఖచ్చితంగా వారి మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి. ఒక మాట ఒకటి అడుగుతా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు వింటారు? ఆయన